స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆశయాలను నెరవేరుస్తాం. జిల్లాను సస్యశ్యామలం చేసిన మహోన్నత వ్యక్తి బొడ్డేపల్లి రాజగోపాలరావు అని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వంశధార ప్రాజెక్టుకు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఆర్ వంశధార సర్కిల్ కార్యాలయంలో బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంస్య విగ్రహాన్ని శనివారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార కాలువను తెచ్చి జిల్లాను సస్యశ్యామలం చేశారని, అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణ చేసుకోవడం జిల్లా ప్రజలకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన కోరుకున్నట్టుగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టు 2వ దశకు శ్రీకారం చుట్టి చరిత్రలో నిలిచారని చెప్పారు. ఒడిశాతో ఉన్న జల వివాదాన్ని తీర్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లారని, ట్రిబ్యునల్ సైతం అనుకూలమైన తీర్పు ఇచ్చినప్పటికీ వంశధార ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయామని, గొట్టా బ్యారేజ్ వద్ద త్వరలోనే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి జిల్లా వాటాగా ఉన్న 19 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ జిల్లా రైతాంగానికి సాగునీరు ఇచ్చిన వంశధార ఇంజనీరింగ్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సుమారు 2,05,000 ఎకరాల సాగుకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిన కీర్తిశేషులు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి విగ్రహాన్ని ఈనాడు పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది. ఇది నా చేతుల మీదుగా జరగడం నాకు, జిల్లా వాసులందరికీ సంతోషాన్ని కలిగించినటువంటి విషయం. అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి ఒక సందర్భం కూడా ఈనాటి పూర్తయింది. ఈ నేపథ్యంలో వంశధారలో 2వ దశ అయినటువంటి రిజర్వాయర్, ఫ్లడ్ ఫ్లో కెనాల్స్, రైట్ మెయిన్ కెనాల్, ఇట్లాంటి పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి. దానికి గాను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం పెద్ద ఎత్తున శాంక్షన్ ఇచ్చి, నిధులు ఇచ్చి పూర్తి చేసిన విషయం జిల్లా వాసులందరికీ తెలుసు. ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టిన తర్వాత 2 పంటలకు ఉపయోగించిన ప్రాజెక్టు వినియోగంలోకి రావడానికి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి వివాదం అడ్డంకిగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలవటం, వారిని ఈ ప్రాజెక్టులో ఉండేటువంటి వివాదాలు తొలగించడానికి చొరవ తీసుకోమని కోరడం, ఈ అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ట్రిబ్యునల్లో ఒక జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వివాదాలు లేవనెత్తుతుండడం వల్ల ఆలస్యం అవుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ని 100% వినియోగంలోకి తీసుకురావడానికి ఒక ఆల్టర్నేటివ్ని గుర్తించి